ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికాంత్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. రవికాంత్, గుడ్ ఈవినింగ్. అప్డేట్స్ ఏంటి? ఎందుకు స్పీకర్ సారలమ్మను దర్శించుకోలేకపోయారు? జిల్లా యంత్రాంగం ఎక్కడ విఫలమైంది? కార్తీక్, ఈ జాతరలో ప్రత్యేకంగా 24 జాతరలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ గడ్డం ప్రసాద్, స్పీకర్ గడ్డం ప్రసాద్కు అవమానం జరిగిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సమ్మక్కను మాత్రమే దర్శించుకున్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ సారలమ్మను దర్శించుకోలేకపోయారు. మొదటగా మనం చూసినట్టయితే ఇదంతా కూడా వివిఐపీలకు సంబంధించి ప్రత్యేకమైన మార్గం ఉంటుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఆ గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి ఆ లోపలికి వస్తారు. అక్కడ మనం చూసినటువంటి గేట్ లోపల నుంచి ఓన్లీ సీఎం స్థాయిలో ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష నాయకుల స్థాయిలో ఉన్నవారు కావచ్చు, అదేవిధంగా స్పీకరు, ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు మాత్రమే వచ్చే మార్గం అది. ఆ మార్గం గుండానే వివిఐపీలు అందరూ కూడా వస్తూ ఉంటారు. ఆ మార్గం గుండా వచ్చినటువంటి గడ్డం ప్రసాద్ ఏదైతే మనం సమ్మక్క గద్దె ఉందో ఈ గద్దె వద్దకు మాత్రమే రావడం జరిగింది. అటు అవతలికి వెళ్ళే మార్గం లేకపోయింది. ఎన్నడూ లేని విధంగా ఈ గద్దెల లోపలికి కూడా పెద్ద ఎత్తున ప్రవేశం కల్పించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా జిల్లా యంత్రాంగం విఫలమైందని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే సమ్మక్క గద్దెను మనం చూస్తూ ఉన్నాము. ఈ సమ్మక్క గద్దె దగ్గర మాత్రమే దర్శించుకున్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ సారలమ్మ దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఆ విధంగా ప్రోటోకాల్ ప్రకారం అయితే ఖచ్చితంగా వచ్చిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పీకర్ కావచ్చు, సీఎం కావచ్చు, వీళ్ళందరూ అక్కడ సమ్మక్కను దర్శించుకున్న తర్వాత ఆ తర్వాత సారలమ్మ దగ్గరికి వెళ్ళడం అనేది ఆయనవాతిగా వస్తున్న సందర్భం. దానికి సంబంధించిన ప్రోటోకాల్ కూడా ఇక్కడ స్పష్టంగా చేయాల్సి ఉంటుంది. అందులో ఎలాంటి సమన్వయ లోపం జరిగిందో కానీ ఇటు కలెక్టర్ కావచ్చు, ఎస్పీ వైపు నుంచి ఎలాంటి సమన్వయ లోపం జరిగిందేమో కానీ అక్కడికి వెళ్ళలేకపోయారు స్పీకర్. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా ఒక 2 నిమిషాలు మాత్రమే మాట్లాడి వెళ్ళిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక జాతర తంతుకు సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇవాళ చివరి రోజు జాతర, మహాజాతరలో చివరి రోజుకు సంబంధించి సమ్మక్క, అదేవిధంగా సారలమ్మ, గోవిందరాజు, పైడిద్దరాజు వీళ్ళు వనప్రవేశం చేయడం ద్వారా పూర్తి స్థాయిలో జాతర మహాజాతర పరిసమాప్తం అవుతుందని మనం చెప్తాము. ఇప్పటికే చేరుకున్నటువంటి సమ్మక్క కావచ్చు, పగిడిద్దరాజు, గోవిందరాజులు, అదేవిధంగా సారక్క వీళ్ళని తీసుకొచ్చే అటువంటి ఆ వంశాలకు సంబంధించిన ప్రధాన పూజారులు, వాళ్ళకు సంబంధించిన ఆడపడుచులు, ఆడబిడ్డలు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ముగ్గులు వేసి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి తీసుకువెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తున్న క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మనం భక్తులను చూసినట్టయితే 21వ తేదీన జాతర ప్రారంభమైన సందర్భంలో కావచ్చు, 22వ తేదీన సమ్మక్క వచ్చిన సందర్భంలో కావచ్చు, ఏ విధంగానైతే పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చిందో అదే తంతు కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి అసలు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఇంతమందికి ఏర్పాట్లు చేయడంలో అయితే విఫలమైందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఎండలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యం చూసాము. తాగునీటికి చాలా ఇబ్బందులు పడ్డ నేపథ్యాన్ని చూసాం. ముందుగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు క్యూ లైన్లలో ప్రతి చోట ఎక్కడ ఇబ్బందులు కలగకుండా తాగునీరు ఇస్తామని ప్రకటించినప్పటికీ తాగునీటి విషయంలో చాలా ఇబ్బందులు పడ్డ నేపథ్యాన్ని చూసాము. ముఖ్యంగా డీహైడ్రేషన్ వల్ల చాలామంది స్పృహ కోల్పోవడం జరిగింది. ఇప్పటికైతే 2 చనిపోయారని అధికారికంగా చెప్తున్నప్పటికీ ఆ లెక్క పెరిగే అవకాశం మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ స్పృహ కోల్పోయి వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ సంఖ్య పెద్ద ఎత్తున ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. హాస్పిటల్ బెడ్లన్నీ కూడా నిండిపోయిన సిచ్యువేషన్, డీహైడ్రేషన్ కావచ్చు, గుండెపోటుకు సంబంధించిన సమస్యలు, పెద్ద ఎత్తున భక్తులు కిక్కిరిసిపోయిన నేపథ్యంలో వాళ్ళు చాలా అవస్థలు ఎదుర్కొన్న నేపథ్యాన్ని అయితే మనం చూసాము. ఈ రోజైతే పూర్తి స్థాయిలో చివరి తంతు అయితే మనకు కొనసాగుతుంది. జాతరకు సంబంధించి ముందస్తుగానే దాదాపు 50 నుంచి 80 లక్షల మంది 21వ తేదీ ఈ మహాజాతర 2 ఏళ్ళకి ఒకసారి జరిగే జాతర 4 రోజుల పాటు జరుగుతుంది. 21 నుంచి 24 వరకు జరుగుతుంది. ఈ 4 రోజుల ముందే 50 నుంచి 80 లక్షల మంది దర్శించుకోవడం ఇదే తొలిసారని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ జాతర సమయంలో కూడా 1 కోటి మందికి పైగా పబ్లిక్ దర్శించుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకే అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం 1,35 నుంచి 1,45 లక్షల మంది వచ్చి దర్శనం చేసుకున్నారని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా శనివారం వనప్రవేశం చేసే సందర్భంలోనూ అశేష భక్తజనం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రత్యేకమైన పూజలు చేసి వనప్రవేశం చేస్తూ ఉంటారు. సమ్మక్కను చిలకలగుట్టకు, అదేవిధంగా
సారలమ్మను కన్నేపల్లికి, అదేవిధంగా పగిడిద్దరాజును పూడుగొండ్లకు, గోవిందరాజును ఏదైతే కొండాయికి వీళ్ళని తీసుకెళ్లడం ద్వారా పూర్తిగా పరిసమాప్తం అవుతుంది జాతర అని చెప్తాం. తిరుగువారం ఉంటుంది. పగిడిద్దరాజును వాళ్ళ గ్రామం పొనుగొండలో ఉన్నటువంటి ఆ వంశస్థులు, పెనక వంశస్థులు తీసుకొచ్చేటప్పుడు పెళ్లి కొడుకుగా చేసి తీసుకొస్తారు. ఆ పెళ్లి తంతు కూడా ఈ ఇందులో భాగంగానే జరుగుతుందని అక్కడికి సంబంధించిన పూజారులు చెప్తా ఉంటారు. చరిత్ర ఆనవాయితీ కూడా అదే ఉంటుందని మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉంటారు, రహస్య పూజలు చేస్తూ ఉంటారు. అవేంటో ఎవరికి తెలియవు. ఇదంతా కూడా అంతుచిక్కటి రహస్యంగానే గిరిజనకు సంబంధించిన ఈ జాతర ఉంటా ఉంటుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క వచ్చే తంతు కావచ్చు, ఇదంతా కూడా ఒక రహస్యమైన అంతుచిక్కని రహస్యంగానే ఉంటుంది. మనం పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. కాసేపట్లోనైతే వీళ్ళ అమ్మవార్లు వనంలోకి ప్రవేశించే అవకాశం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన పూజలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి నలుగురు కూడా చిలకలగుట్టకు సమ్మక్క, సారలమ్మ కన్నేపల్లికి, అదేవిధంగా పగిడిద్దరాజు పొనుగొండ్లకు, కొండాయికి గోవిందరాజులు చేరడం ద్వారా జాతర పరిసమాప్తం అవుతుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈసారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని మనకు భక్తుల ద్వారా తెలుస్తూ ఉంది. పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసే విషయాన్ని కూడా మనం క్యూలైల ద్వారా చూసాము. ఎన్నడూ లేని విధంగా ఈసారి అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రభుత్వం వైఫల్యమైందని మనకు గడ్డం ప్రసాద్ ఇవాళ సారలమ్మను దర్శించుకోకపోవడమే ఒక నిదర్శనంగా కూడా